మనతో పాటు సోమాజిగూడ ప్రతినిధి కోఆర్డినేటర్ అనుకున్న అన్ని జగనన్నే. ఆ జగనన్న కూడా ఈరోజు మాల వేసుకోవడం జరిగింది. అది గురుస్వామి చేతుల మీద. ఒకసారి మాట్లాడు. నమస్తే అన్న స్వామి. శరణం స్వామి శరణమయ్యప్ప. ఎలా అనిపిస్తుంది గురుస్వామి చేతుల మీద? నేను మొదటిసారి మురళీస్వామి చేసుకుంటాను. ఈసారి ప్రత్యేకత ఏంటంటే మన మురళీస్వామి శబరంలో మాలికాపురతమ్మ టెంపుల్ దగ్గర 1 సంవత్సరం పూర్తి చేసి తిరిగి మన దేవాలయంకి వచ్చిన మాల వేయడం అంటే చాలా ప్రత్యేకత ఉందండి. ప్రతిసారి మురళీస్వామి తోటే నేను మాల వేసుకుంటాను. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ బుధవారం కాబట్టి మురళీస్వామి చేత వేసుకోవడం చాలా ముఖ్యంగా ఉంటుంది, ప్రతిష్టంగా ఉంటుంది. మురళీస్వామితో మాల వేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు మన దేవాలయంలో చాలా మంది, వేల సంఖ్యలో మంది మాలలు వేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి ఇంకోటి, మామూలుగా మీరు గురుస్వామితో మాల వేయించుకున్నారు. ఇది ఎన్నోసారి ఈసారి మీరు మాల వేసుకోవడం? దాదాపు నేను 16-17 సారి ఈసారి వేసుకోవడం అండి. మురళీ గురుస్వామి తోటే మాల వేసుకోవడం ఇది 16 నుంచి 17 సారి అండి. మీరు దగ్గర ఒక 22 సంవత్సరాల నుంచి మీరు సోమాజిగూడ అయ్యప్ప స్వామి టెంపుల్లో సేవ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. 22 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి టెంపుల్లో సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు కూడా మన దేవాలయంలో మహాగణపదము, అభిషేకాలు, అన్నదానము, సాయంత్రం అల్పాహారము, అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మనకి చాలా ఆనందంగా ఉందండి. అన్నదానము ఎన్ని రోజులు చేస్తున్నారు? ఈసారి నవంబర్ 9వ తారీఖు నుంచి జనవరి 1 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. అల్పాహారం జనవరి 8వ తారీఖు వరకు కంపల్సరీ ఉంటుందండి. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే